బేబీ ఆద్యశ్రీ ప్రెజెన్స్ గుడ్ సినిమా గ్రూప్ అండ్ బాహుమన్య ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటాపురం. ఈ ఆడియో లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హార్టీ వెల్కమ్. వేణు మడికంటి గారి దర్శకత్వంలో శ్రేయా శ్రీనివాస్ గారు, తూము ఫణికుమార్ గారు నిర్మాతలుగా, అచ్చు సంగీత సారథ్యంలో రాహుల్ అండ్ మహిమ మక్వానా హీరో హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న మూవీ వెంకటాపురం. వావ్, సూపర్. అసలు వెంకటాపురం అనగానే టైటిల్ చాలా బాగుంది కదా. మాట్లాడుకుందాం, ఇంకా చాలా మాట్లాడుకుందాం. వెంకటాపురం సినిమాకి మ్యూజిక్ ఎవరు? అచ్చు గారు. నాకు జీకే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫస్ట్ లోనే. డౌట్ కాదు. అచ్చు మ్యూజిక్ అనగానే పాటలన్నీ చాలా చాలా బాగుంటాయనే నమ్మకం ఉంటుంది ఆడియన్స్ కి. అంటే ఈ రోజు పాటలు కాసేపట్లో రిలీజ్ కాబోతున్నాయి అండ్ అచ్చు మ్యూజిక్ ఎలా ఉంటుందో కాసేపట్లో చూడబోతున్నాం. ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవాళ ఈ ఆడియో లాంచ్ కోసం ఈ స్టేజ్ మీద ఇవ్వబోతున్నారు అనమాట. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆల్ ది కిడ్స్ ఆన్ టు ది స్టేజ్. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम जयदुरुन्दे. अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दनं सन्दधे. कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम जयदुरुन्दे. विष्णवे जिष्णवे शङ्खिनी चक्रिणी रुक्मिणी रागिणी जानकी जानये वल्लवी वल्लभायामृतायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः. कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम जयदुरुन्दे. कृष्ण गोविन्द हे रामनारायण श्रीपति वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवाधोक्षज द्वारकानायका द्रौपदी रक्षका. कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम जयदुरुन्दे.
सहृत् वंशिकावादक पूतना मुक्तिद सूरजाखिलनु बालगोपालक पातु मां सर्वदा कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम दैदुरुन्दी विद्युदुद्योतवत् प्रस्फुरत् वाससं प्राविडम्भोदवत् प्रोल्लसद्विग्रहं वन्यया मालया शोभितोरस्थलं लोहिताग्निद्वयं वारिजाक्षं भजे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम दैदुरुन्दी कुञ्चितैकुन्तलैर्भ्राजमानाननं रत्नमौलिं लसत्कुण्डलं दण्डयो भारकेयूरकं कङ्कणप्रोज्ज्वलं किङ्किणीमञ्जुलं श्यामलं तं भजे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम दैदुरुन्दी अच्युतस्याष्टकं यः पठेदिष्टदं प्रेमतः प्रत्यहं पूरुषसस्पृहं वृत्ततः सुन्दरं कर्तृविश्वम्भरं तस्य वश्यो हरिर्जायते सत्वरं कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम कृष्ण राम हरे कृष्ण राम हरे वृष्णिवंशोत्तम दैदुरुन्दी హాయ్ మహిమా, హౌ యూ? నీ ఫుల్ నేమ్ చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అందుకే only మహిమా మహిమా మక్వానా, అందుకే యాంకరింగ్ నేర్చుకోమనేది. మక్కువనా అగో అందుకే నేను మహిమా అని పిలుస్తానే. ఇప్పుడు నువ్వు చెప్పు కొంచెం ఫ్లర్టింగ్ ఆపితే నేను మిగతాది చెప్తా. కానీ ఓకే, సో ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ అంత క్యూట్ గా ఉండే రాహుల్ హీరోయిన్ ఎందుకు చంపాడు అని డౌట్ వచ్చింది. అంత అందమైన అమ్మాయిని ఎందుకు చంపుంటాడంటో అది నాకేం తెలుసు, నువ్వు అక్కడే అడగాలి. అబ్బా, ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు సినిమా. ఎందుకంటే ట్రైలర్ వైరల్ అయింది అసలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. Yes. అండ్ వెంకటాపురం టైటిల్ అనౌన్స్ చేయగానే ఒక క్యూరియాసిటీ మొదలైంది, ఏంటి టైటిల్ ఇలా ఉంది, ఏం చూపించబోతున్నారు అని. ఆ తర్వాత ఫస్ట్ లుక్ కి కొంచెం లెవెల్ పెరిగింది, ట్రైలర్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో 2 మిలియన్ లైక్స్ అలా దాటాయి, వ్యూస్ కూడా దాటాయి అన్నమాట. అంటే ముందే మా వాళ్ళందరికీ టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇక అచ్చు గారు మ్యూజిక్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. Yes. సరే మరి, సో ట్రైలర్ గురించి ఇంతలా మాట్లాడుతున్నాం, ఒక్కసారి ట్రైలర్ చూస్తే బాగుంటుంది కదా? ఇంకా చాలా బాగుంటుంది. మరి ప్లే చేయవా? సో మరి ఆలస్యం దేనికి, లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ద ట్రైలర్ ప్లీజ్. ఆగస్టు 28న నేను ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని భీమ్లీ సముద్ర ఒడ్డున మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను. మాకు భీమ్లీ బీచ్లో ఒక అమ్మాయి శవం దొరికింది. అది గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ అమ్మాయిని చంపిన హంతకులు ఓ క్లూ వదిలేసి వెళ్లారు. ఏంటది? ఎవరు చేశాడో కానీ చాలా నీచమైన పని చేశాడు. ఈ శవం ఎవరిదో తెలిసిందా పోలీసులు గంట లోపల వాళ్ళని పట్టేస్తారు. ఎవడి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లో అనేయండి ముందు. ఆ అమ్మాయిని చివరిసారిగా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు? చైత్ర. ఆనంద్. ఈ
ఒక్కరోజు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావా? ఆ అమ్మాయిని చంపింది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే సార్. అతని పేరు ఆనంద్ సార్. భవానీనగర్ చౌరస్తాలో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. 28వ తారీఖు మర్డర్ జరిగిన రోజు ప్రతి డీటెయిల్ సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. అసలు పోలీసులు ఏంటి బాస్ నీ మీద అంత పగబట్టేశారు? నో కోర్ట్, నో ఎఫ్ఐఆర్, నో చార్జ్ షీట్, ఓన్లీ ఎన్కౌంటర్. సార్ దీనికి సమాధానం. నువ్వు వెళ్ళింది వాళ్ళని చంపడానికే కదా, భయం దేనికి? అవును బాసు, మర్డర్ చేసేవా? సో ట్రైలర్ చూసిన తర్వాత మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈరోజు మనం మ్యూజిక్ని రిలీజ్ చేస్తున్నాం. సో మరి మొదటి సాంగ్ లాంచ్ చేయడానికి ఈరోజు మన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఇద్దరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని నేను వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాను. కుమార్ చౌదరి గారిని అలాగే లగడపాటి శ్రీధర్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. First song music launch. దేవుడా, హలో ఆగండి. అందమైన అమ్మాయిలు నడిస్తే బాగుంటుంది అన్నాను, అంతేగాని మీరు నడిస్తే బాగుంటుందని నేను చెప్పలేదు. అదేంటంటే చూపిస్తా, చెప్తే కాదు, ఇలాంటివి మాటలతో చెప్తే కుదరదు, చూపిస్తేనే డైరెక్ట్గా వీళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, మేము పెద్దగా ఫీల్ అవ్వలేదు. అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఆ నడక, ఆ స్టైల్, అమ్మాయి నడిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలి, అంతే కదా? ఓకే, మీరు పక్కకు రండి. ఓకే, పక్కకు జరుగుతాం కాసేపు. మా వాళ్ళు వస్తున్నారు, అసలు నడిస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తారు, మీరు కూడా చూడండి. వీళ్ళందరి చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్. వెంకటాపురం సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఓ మాయా ఓ మాయా ఓ మాయా 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 అయ్యయ్యా జరిగేదంతా విడ్డూరంగా ఉన్నాదో చూసావా? ఇద్దరికి ఏమీ పెద్ద పరిచయమైనా లేకుండానే, ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏదో వరస కాకుండానే, మాటైనా రాకుండానే, సందేహం పోకుండానే, ఇదిగో ఇదిగో ఇప్పుడే దగ్గరవుతూ ఉన్నానే. అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకు అర్థం కాకుండయ్యా. అయ్యయ్యా అయ్యా అయ్యా ఏంటేంటో ఏంటి మాయ, ఎంత ఆలోచిస్తూ ఉన్నా మనకు అర్థం కాకుండయ్యా. Launch the third song. ఉన్నదో
అయినదో నా మనసంతా మబ్బుల్లో మునిగిందివ్వాలా నాకే తెలిసేలోగా చాలా లోతుల్లోకెళ్ళేలా నా గతమంతా గాలుల్లో కిగిరిందివ్వాలా నేనే ఒడిసి పడుతుంటే కసిరిందే నన్నేదులా నా ఒక ప్రాణమే దీన్ని భరిస్తూ ఉందా తనకి ఫెంటాస్టిక్. ఈ సాంగ్ వింటుంటే ఎంత హాయిగా ఉందో నిజంగా. Fourth song launch. కాలం కాదంటున్నా లోకం లేదంటున్నా ప్రాణం నిన్నే చూస్తూ నీకై వస్తుందేరా జతైనాతో రావా మనసే నీ త్రోవ చేరవా నింగే నిన్ను దాచిన నువ్వు చంద్రుని సూర్యుని దాటిన నీ దాకా ఇప్పుడే చేరనా నీలో నవ్వుని పూయించనా నా జన్మలు ఎన్నున్నా నా జత నువ్వన్న సత్యాన్ని నాలుగు దిక్కుల్లో మోగించనా ఎవరో 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 ఎదురుగా కలలా కలలా కనబడి ఎప్పుడు ఎరగని మాయే చేస్తున్నట్టు ఎదలో ఎదలో ఇప్పుడిక నిజమై నిజమై నిలిచిన తనతో నడిచా అన్నీ నువ్వేనంటూ ఇది ముందరుగని సంతోషం ఉంటుందా ప్రతి నిమిషం అనుకోకుండా నాకు ఎదురయ్యిందా నా గుండెల్లో అడుగేసి లోనంతా తిరిగేసి నన్నిట్ట తను బయటికి లాగేసిందా ఎగిరే ఎగిరే నా మనసే అలనాలేచి పై పైకెగిరే ఊరికే ఊరికే అది వరదై తనలోచే జతగా ఊరికే సో వెల్ 5 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఫైనల్ ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరినీ వేదిక మీద సాదరంగా ఆహ్వానిద్దాం. సో విజయ్ దేవరకొండ గారిని, రాహుల్ రవీంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మల్టీ డైమెన్షన్ వాసు గారిని, స్వామి గారిని, డిఎస్ రావు గారిని, ఎంఎస్ రెడ్డి గారిని, డాక్టర్ కాపర్ ఎండి ఎంఎస్ రెడ్డి గారిని, కిషోర్ గారిని, హోమియో కేర్ ఇంటర్నేషనల్ రోహిత్ గారిని, ఏఎం రెడ్డి గారిని, పాజిటివ్ హోమియోపతి ఎండి, కిషోర్ గారిని ప్లీజ్ సార్, సాయి గారిని, గురువు గారు సాయి గారిని, కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అనితానాథ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. కోటేశ్వరరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారిని, హీరో ఆఫ్ దిస్ డే అచ్చు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగర్స్ దీపు, శ్రీకృష్ణ అన్న, మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా రావాలి. అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘురామ్, సింగర్ రఘురామ్ని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. అభిచంద్ర, కరణ్, దాము. సో మ్యూజిక్లో మన వెంకటాపురం మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
యామిని అండ్ కీకా ఘోషల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. పసునూరు శ్రీనివాస్ గారు ఆర్టిస్ట్, మన మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కో ప్రొడ్యూసర్ ఉమాదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వై జగన్మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాహుల్ అండ్ మహిమా మక్వానా ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ వెంకటాపురం. మణి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సిద్ధార్థ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారిని రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ సార్ ప్లీజ్. పువ్వాల శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రముఖ టీఆర్ఎస్ నాయకులు దిలీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. దిలీప్ గారు. ఆర్ వెరీ ఫేవరెట్ హీరో శర్వానంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులు అమర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డాక్టర్ శ్రీధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మన కార్యక్రమానికి ఈరోజు తను చాలా బిజీగా ఉన్నా కూడా తన వాల్యుబుల్ టైంని మనకు అందించడానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసారు గౌరవనీయులు తెలంగాణ పోలీస్ వ్యవస్థకి వన్నె తెచ్చిన నాయకులు హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. కలవకుర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ విజేత రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అలాగే ఆనంద్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈనాటి ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సో ఈనాటి మన అతిథులు శర్వానంద్ గారిని విజేత రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం మ్యామ్ ప్లీజ్. ఆనంద్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మన ముఖ్య అతిథులు శర్వానంద్ రెడ్డి గారు హానరబుల్ హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వెంకటాపురం సిడి ఆడియో సిడీని లాంచ్ చేయబోతున్నాం. శర్వానంద్ గారు ప్లీజ్ సార్. మన గౌరవ నాయకులు హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వెంకటాపురం ఆడియో లాంచ్ జరుగుతుంది. ఆడియో మార్కెట్లోకి మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. శ్రీనివాస్ గారిని కూడా మారుతి గారి చేతుల మీదుగా ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మారుతి గారి చేతుల మీదుగా